తన షూటింగ్ లొకేషన్కి పర్సనల్ చెఫ్ వెంటనే రమ్మంటాడు రిషి. రిషి వచ్చిన 10 నిమిషాలకు అక్కడికి వచ్చాడు. రిషి, నిన్న నువ్వేనా నాకు లంచ్ ప్రిపేర్ చేసావా అని అడిగాడు. అతను, అవును సార్, నేనే చేశా. ఎందుకు అడుగుతున్నారు? రిషి సీరియస్గా, క్వశ్చన్స్ నేను అడగాలి, నువ్వు ఆన్సర్స్ మాత్రమే ఇవ్వాలి అన్నాడు. అతను కొంచెం భయపడి, అడగండి సార్ అన్నాడు. ఎక్కడ ప్రిపేర్ చేసావు? మన లొకేషన్లోనే సార్. నువ్వు చేసేటప్పుడు కానీ చేసాక కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? అతను 2 నిమిషాలు ఆలోచించి, నేను మీకు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంటే ఎవరో కొత్త వాళ్ళు నాతో మాట్లాడారు సార్ అనగానే, ఎంతసేపు? జస్ట్ 3 minutes సార్. ఏం మాట్లాడారు? ఏదో క్యాజువల్గా. అదే ఏంటి అని. నా గురించి, నా వర్క్ గురించి అడిగారు. అప్పుడు నువ్వు ఫుడ్ ఎక్కడ పెట్టావు? పక్కన పెట్టి మాట్లాడాను అన్నాడు. నీతో మాట్లాడిన వాళ్ళని గుర్తుపడతావా? పడతాను సార్ అనగానే, సరే పద అని చెఫ్ని తీసుకుని కృతి వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి అంతా క్లీనింగ్ అవుతుంది. వీళ్ళని దూరం నుంచి చూసిన ఇన్ఛార్జ్, ఏంటి పొద్దున్నే సైకో వస్తున్నాడు, కొంపదీసి కనిపెట్టాడా అనుకుంటూ వెంటనే విశ్వకి కాల్ చేశాడు. విశ్వ కాల్ లిఫ్ట్ చేయలేదు. రిషి లోపలికి వచ్చి తన చెఫ్తో, ఎవరు నిన్న నీతో మాట్లాడింది ఇక్కడ అని అడిగాడు. అతను అందరినీ చూసి, వీళ్ళలో లేరు అన్నాడు. రిషి ఇన్ఛార్జితో, ఇక్కడ పనిచేసే మీ స్టాఫ్ అందరినీ పిలవండి అని ఆర్డర్ వేశాడు. కరెక్ట్గా అతని ఫోన్ మోగింది. విశ్వ కాల్ చేశాడు. ఇన్ఛార్జ్ ఫోన్ లిఫ్ట్ చేసి చూడకుండా చేత్తో పట్టుకున్నాడు. విశ్వ, చెప్పండి, ఏంటి విషయం అని అడిగాడు. కానీ అతనికి జవాబు రాలేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ పెద్దగా, చూడండి రిష్విక్ గారు, మీరేమీ మా బాస్ కాదు, వచ్చి మా స్టాఫ్ని పిలవండి అనగానే పిలవడానికి అనేసరికి అవతల విశ్వకి మ్యాటర్ అర్థమైంది. రిషి, గొంతు తగ్గించు, నా ముందు వాయిస్ పెంచకు. మీలో ఎవరో నిన్న మా చెఫ్ని మాటల్లో పెట్టి ఫుడ్లో ఏదో కలిపారు, అది ఎవరో తెలియాలి. ఇన్ఛార్జికి ఏమాత్రం తగ్గకుండా, మేమెందుకు కలుపుతాం, ఏం కలుపుతాం, సాక్ష్యం ఉందా అని అడిగాడు. రిషి, ఆహా పర్లేదే, మీ మేడం బాగానే ట్రైనింగ్ ఇచ్చింది, తప్పు చేసినా దొరకకుండా అన్నాడు. అక్కడున్న చెఫ్స్, మేనేజర్ అందరూ రిషిని కోపంగా చూశారు. రిషి, అమ్మో భయం వేస్తుంది, అలా చూడకండి అని నవ్వాడు. ఇన్ఛార్జ్, మీకు అసలు మా మీదే ఎందుకు డౌటు? మేమే ఏదో చేసింటే మీకు మా స్పెషల్ లంచ్ ఎందుకు పెడతాం అని అడిగాడు. రిషి, అదే నేను చెప్పేది, ఆ లంచ్లో ఏదో కలిపారు, నేను మీ మేడంతో సారీ చెప్పించుకున్నందుకు మళ్ళీ ఏ కారణం చేతనో భయపడి మీ ఫుడ్ తెచ్చారు, నేను నా ఫుడ్ వేరే వారికి ఇచ్చాను, వాళ్ళ తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేసరికి ఇటు ఇన్ఛార్జ్కి అటు విశ్వకి షాక్. అంటే ఆ ఫుడ్ ఎవరో తిన్నారు, ఎవరు? రిషి, ఇదంతా కాదు, కానీ మీ మేడంని రమ్మనండి, నేను ప్రెస్ వాళ్ళని పిలుస్తా అన్నాడు. విశ్వ ఆలోచనలో పడ్డాడు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఈ రిషి కరెక్ట్గానే గెస్ట్ చేశాడు. అయినా మేడంకి ఏం తెలియదు. ఆ విషయం చెప్పినా ఈ సైకోగాడు నమ్మడు. ఇప్పుడు ఏంటి చేయడం అని ఫోన్ కట్ చేసి మిత్రకి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేసి, చెప్పండి విశ్వ, ఏంటి విషయం అని అడిగింది. విశ్వ అంతా చెప్పకుండా రిషి చేసే గొడవ గురించి చెప్పి, మీరే ఏదో ఒక విధంగా రిషి గారిని కన్విన్స్ చేసి అక్కడి నుండి పంపండి అన్నాడు. మిత్ర, నేనా? రిషికి నేను చెప్తే ఎందుకు వింటాడు అని అడిగింది. ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి అన్నాడు విశ్వ. ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది మిత్ర. అబ్బా మేడం, ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, ముందు మీ ఫ్రెండ్ అక్కడి నుండి పంపించేయండి, తర్వాత చెప్తాను అన్నాడు రిక్వెస్ట్గా. మిత్ర సరే అని ఫోన్ పెట్టేసింది. రిషి ఇన్ఛార్జితో, ఏంటి అట్లా గుడ్డు మిటకరించి చూస్తావు, మీ మేడంని రమ్మను అన్నాడు. ఇన్ఛార్జి, ఇంత అందమైన వాడికి దేవుడు మనసు అనేది ఇవ్వలేదే అనుకున్నాడు. రిషి ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, చెప్పు మిత్ర అన్నాడు. ఎక్కడ? నీ ఫ్రెండ్ రెస్టారెంట్లో. ఏం లేదు, అక్కడేం చేస్తున్నావు ఇంత పొద్దున్నే? ఓ, కృతి వస్తే సైట్ కొడదామన్నా? ఇంకా ముయ్యి, నీ ఫ్రెండ్కి అంత లేదు, అయినా తనే నన్ను చంపాలని వాళ్ళ స్టాఫ్తో ప్లాన్ వేసింది. ఓహో, అంత పని చేసిందా? మరి ఉంటున్నావా పోతున్నావా? ఏయ్, లేకపోతే కృతి ఏంటి నీ మీద? అసలు ఎందుకు అలా ఆలోచిస్తావు? ముందు నువ్వు అక్కడ నుండి వెళ్ళు, ఈవినింగ్ మా ఇంటికి రా మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసేసింది. రిషి ఇన్ఛార్జితో అక్కడున్న స్టాఫ్తో, రేపు మార్నింగ్ చెప్తాం ఈ సంగతి అంటూ వెళ్ళిపోయాడు. దీక్ష కృతికి కాల్ చేసింది. కృతి లిఫ్ట్ చేసి,
చెప్పు దీక్ష, ఏంటి నిన్నటి నుండి ఫోన్ మీద ఫోన్ అని అడిగింది. అటువైపు సైలెంట్. కృతి, నీకు విక్కీ అంతా చెప్పేశాడా? అందుకే నా ఈ సైలెన్స్. దీక్ష ఏడుస్తూ, మేడం మీరు నా కోసం ఇదంతా ఎందుకు అని అంటుంటే, హే అది నా బాధ్యత. కేవలం బాధ్యత అనుకుంటే ఇంత చేయరు. మా ఫ్యామిలీకి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్దది. నాకు ఒక డౌట్ అడగచ్చా? అది నేను ప్రెగ్నెంట్ అని మీకు ఎలా తెలుసు అంటావు అంతేగా. ఎలా తెలిసిందో చెప్తే ఏం చేస్తావు? ఇప్పుడు అవన్నీ అనవసరం. నెక్స్ట్ మంత్ మ్యారేజ్, సో ప్రిపేర్ ఫర్ దట్, బీ హ్యాపీ, బాయ్ అంటూ కృతి ఫోన్ కట్ చేసింది. దీక్ష, మీరంటే మా అన్నయ్యకి ఎందుకంత అభిమానం, గౌరవం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు టైం వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటాను అనుకుంది. ఆ రోజు ఈవినింగ్ మిత్ర ఇంటికి తొందరగా వచ్చింది. మిత్ర ఇంటికి వస్తూ దారిలో కృతికి కాల్ చేసి విషయం చెప్పింది. కృతి అంతా విని, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది. నువ్వురా మా ఇంటికి, రిషి వస్తున్నాడు, వచ్చి ఆయన గారి కాళ్ళు పట్టుకోమని. అబ్బా అది కాదు, నీ మీద కంప్లైంట్ చేశాడు. అది ఆయన గారికి ఉన్న అలవాటుగా. తప్పును తను చేస్తాడు, దానికి కారణం పక్కన ఉన్న వాళ్ళ మీద తోస్తాడు. కృతి ప్లీజ్ నా కోసం రా. తన్ని మీద ఏదో ప్రెస్ రిలీజ్ చేస్తానంటే నేనే వద్దని ఇక్కడికి రమ్మన్నాను అంతే. అది విని కృతికి తిక్కరగింది. ఏంటి వాడు చేసేది? నేనేమి తింగదాన్ని అనుకుంటున్నాడా? చెయ్యమను, ఏం చెప్తాడో చూస్తా. నేను రానంటే రాను, ఏం చేసుకుంటాడో చేసుకోమను అంటూ ఫోన్ పెట్టేసింది. మిత్రిక ఇది లిఫ్ట్ చేయదు అనుకుని మెసేజ్ పెట్టింది. ప్లీజ్ కృతి, ఒక్కసారికి రా, ఇక మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఆపేద్దాం నా కోసం. ఆ మెసేజ్ చూసి కృతి ఓకే అని రిప్లై ఇచ్చింది. వాళ్ళ అత్తయ్య గారు, ఏంటి మిత్ర, రిషి వస్తున్నాడా, ఏంటి విశేషం అని అడిగింది. ఏముంటుంది అత్త, ఎప్పుడు ఉండేదే. హనీ లేచిందా అని అడిగింది. అప్పుడే లేచి వచ్చి మిత్ర ముద్దుల కూతురు, 2 సంవత్సరాల హనీ. చాలా చబ్బీగా ఉంటుంది. గుండ్రటి కళ్ళు, సున్నాలాగా తెరుచుకునే నోరు. అవన్నీ తొందరగా రమ్మన్నాను, కుదరదనేశారు అంది మిత్ర. డాక్టర్గా పెద్ద హోజు అడిగి అన్నారు ఆమె నవ్వుతూ. సరే మరి వంట ఏం చేయమంటావు అని అడిగాడు. వాడు కృతి మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడు అత్తయ్య, తినడానికి కాదు అంది మిత్ర. అంటే కయ్యానికి వస్తున్నాడు, ఎందుకు కాదు అంటావు? మిత్ర, కృతి రానందత్త, ఏదో ఏంటో వాళ్ళిద్దరిని కలపాలని 4 ఏళ్ల నుంచి ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లేదు అంది తల పట్టుకుని. అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళు? అయ్యో నీకు చెప్పాగా ఎన్నోసార్లు. నువ్వు చెప్పేది వాళ్ళు ఎలా విడిపోయారో అని. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తావు, కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు. తేడా ఏంటత్తా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా విడిపోయారంటే ఖచ్చితంగా దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది. అలా కారణం లేకుండా విడిపోయారు అంటే వాళ్ళ రిలేషన్ గట్టిది కాదని. కారణం నువ్వు ఏనాడు చెప్పలేదు అంటే ఇద్దరిలో ఎవరో తప్పు చేశారు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని తక్కువ చేయకూడదని నువ్వు ఎలా విడిపోయారో చెప్తావు, కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు అన్నారు ఆవిడ. మిత్ర తనలో అది చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంది. మిత్ర ఫోన్ పెట్టేశాక కృతి విశ్వం తీసుకుని ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి సుప్రజ, శ్రావణి, సూర్య ఏదో మూవీ చూస్తూ కూర్చున్నారు. కృష్ణ విశ్వం తీసుకొని వచ్చిందంటే ఏదో అర్జెంట్ మ్యాటర్ అని అర్థమైంది వాళ్ళకి. కృతి శ్రావణితో, అమ్మ నాన్న లేరని మీతో మాట్లాడాలి, ఒక అక్కని సూర్యని ఉండమన్నాను. సుప్రజ, మళ్ళీ ఏం చేశావు విశ్వ అని అడిగింది. విశ్వ ఏం మాట్లాడకుండా కృతి వైపు చూస్తూ ఉన్నాడు. సూర్య, కృష్ణ ఏం చేశాడు విశ్వ అని అడిగాడు. కృష్ణ ఏం చెప్పాలో అర్థం కాక విశ్వ వైపు చూశాడు. శ్రావణి, వీళ్ళిద్దరూ చెప్పరు కానీ నువ్వే చెప్పు కృతి, ఏమైంది అని అడిగింది. కృతి విశ్వ వైపు కొరకొర చూస్తూ, విశ్వ చేసిన పిచ్చి ప్లాన్ వలన రిషి కాళ్ళు పట్టుకోవాల్సినంత పని వచ్చింది. రిషి పేరు వినగానే కృతి ఫ్యామిలీలో వాళ్ళందరి ఫేస్లో సీరియస్నెస్ చోటు చేసుకుంది. శ్రావణి, అరే ఏమైంది అని గట్టిగా అడిగేసరికి విశ్వ, నేనే చెప్తాను మేడం. ఆ రిషిత్ మా మేడం చేత అందరి ముందు సారీ చెప్పించుకున్నాడు. మేడం చాలా బాధపడ్డారు.
కృతి పెద్దగా, నేను బాధపడ్డానని నీకు చెప్పానా అని అరిచింది. సుప్రజ, కృతి నువ్వు ఆగు, మమ్మీ మాట్లాడుతుందిగా అంది. శ్రావణి విషయాన్ని కంటిన్యూ చేయమన్నది. మేడం అలా బాధపడేసరికి నాకు ఆ రిషిక్ మీద చాలా కోపం వచ్చింది. నాకే కాదమ్మా, మన జూబ్లీ స్టాఫ్ అందరికీ వచ్చింది. అందుకని ఆ రిషిక్ తినే ఫుడ్లో మోషన్ సాల్ట్ కలపమన్నాను. సూర్య పెద్దగా నవ్వి వెరీ గుడ్ విశ్వ అన్నాడు. కృతి కోపంగా చూసింది. శ్రావణి అది తిని రిషిక్ ఏమైనా అయ్యిందా అని అడిగింది కంగారుగా. కృతి తనకేం అవ్వలేదు, వీళ్ళ తెలివి ప్లాన్ వలన తను సేఫ్, కానీ ఆయన గారి పిఏ ఆ ఫుడ్ తిని హాస్పిటలైజ్ అయ్యింది అనగానే అయితే ఉందా పోయిందా అన్నాడు సూర్య. శ్రావణి ఆపు అని మరేమైంది కృతి అంది. ఆయన గారికి డౌట్ వచ్చి మన రెస్టారెంట్కి వచ్చి నా మీద కేసు పెడతా, మీడియా ముందు మన గురించి చెప్తా అంటూ బెదిరించాడు. సుప్రజ సాక్ష్యం ఏది అనేసరికి అందరూ తన వైపు చూశారు. మనమే సాల్ట్ కలిపామని ఆ ఫుడ్ తినడం వల్లనే ఆ పిల్ల ఆరోగ్యం దెబ్బతిందని సాక్ష్యం ఉందా అని అడిగింది. లేదు అంటే లేదని కాదు, ఆయన చెప్పు గుర్తుపడతాడంట అన్నాడు కృష్ణ. సుప్రజ అంటే విశ్వ మన వాళ్ళే ఆ పని చేశారా అంటే మన స్టాఫ్ అని అడిగింది విశ్వ. లేదు మేడం, నేను ఆ పని వేరే వాళ్ళ చేత చేయించాను. వాళ్ళు అతన్ని మాటల్లో పెట్టి అతనికి తెలియకుండానే కలిపారు. కానీ కృతి మేడంకి తెలిసి వద్దనడంతో మేము ప్లాన్ మార్చాము. రిషికి మన రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ అని చెప్పి అరేంజ్ చేశాం. కానీ ఆ ఫుడ్ వాళ్ళ పిఏ తింటుందని ఊహించలేదు. అది జరిగింది అని అందరి వైపు చూశాడు. సూర్య నవ్వుతూ హే బాగా ప్లాన్ చేశావు, కానీ ఆ సైకోగాడు జస్ట్ మిస్ అన్నమాట అనగానే సుప్రజ కూడా నవ్వేసింది. కృతి వాళ్ళ అమ్మతో చూడు వీళ్ళని అని సైగ చేసింది. శ్రావణి సుప్రజని సూర్యని ఇక ఆపండి అంది విశ్వతో. చూడు విశ్వ, ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా, అతనికి కృతి మీదనే డౌట్ వస్తుందని తెలీదా అనేసరికి విశ్వ నేను అంత దూరం ఆలోచించలేదమ్మా అన్నాడు. కృతి అందుకుంటూ ఇంకెంత దూరం ఆలోచించావు, నీకు తెలుసా అతని మిత్ర ఇంటికి వస్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, లేకపోతే మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాడట మనం అతనికి హాని చేస్తున్నామని. ఏం చేయాలో తోచలేదు అంది విశ్వ. మీరెందుకు మేడం టెన్షన్ పడ్డాం, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను అనగానే సూర్య అవునక్క, నేను కృష్ణ విశ్వ ముగ్గురం వెళ్తాం, నువ్వు రావద్దు, మేమే తేల్చుకొస్తాం అన్నాడు. కృతి అప్పుడు కానీ అతను నన్ను రేంజ్లో ఆడుకోడు, ఎవరు వద్దు, నేనే వెళ్తా అంది దిగులుగా. సుప్రజ నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాం, వీళ్ళు వస్తారు తీసుకెళ్ళు అని విశ్వతో. నువ్వు ఒకసారి బయటకు రా అనగానే ఇద్దరు బయటకు వెళ్ళారు. శ్రావణి కృతి. మిత్ర ఉందిగా వెళ్ళు, ఏం కాదు. ఏంటి అతను మీడియాకి చెప్పేది, నాన్నకు కాల్ చేసి అక్కడికి రమ్మంటాను, పద నేను వస్తా అనగానే కృతి కృష్ణతో కృష్ణ వెళ్ళి టీ తీసుకురా, తల పగిలిపోతుంది అంది. కృష్ణ కిచెన్లోకి వెళ్ళాడు. ఏంటమ్మా నువ్వు కూడా, మీ అందరిని వేసుకుని వెళ్తే ఇంకేమైనా అది డాడీని, అమ్మో అతను అంటే నేను నాన్నకు పడదు, నువ్వు వద్దు, మేమే ఏదో ఒకటి మాట్లాడొస్తాం అంది. పక్కనే ఉన్న సూర్య అవును మమ్మీ నేను వెళ్తాను అక్కతో, అతను ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే నా పంచి పవర్ చూపిస్తా అన్నాడు. కృతి నువ్వు ఇలాంటివి చేసేటట్లు అయితే నాతో రావద్దు, విశ్వ చేసిన పనికి అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు, ఇక నువ్వు ఫైటింగ్లు పంచులు అంటే నాకు టెన్షన్ పెరుగుతుంది అంది కంగారుగా. శ్రావణి కృతి విశ్వ ఆయన చేసింది నిన్ను రిషి బాధ పెట్టాడనే. సూర్య అలా అంటున్నాడన్నా నీకేం కాకూడదని అన్నది. కృతి నాకు తెలుసమ్మా, కానీ ఋషి ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. ప్రేమిస్తే తన ప్రాణం ఇస్తాడు, ద్వేషిస్తే అవతల వాళ్ళు చనిపోతున్నా పట్టించుకోడు. నేను తన ప్రేమను చూశాను, ద్వేషాన్ని చూస్తున్నాను అంది బాధగా. సూర్య అక్క నీ జోలికి వస్తే మాత్రం అతనికి చుక్కలు చూపిస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. కృష్ణ టీ తాగానే విశ్వ సుప్రజ ఏదో సాధించినట్లు ఫేస్ పెట్టి లోపలికి వచ్చారు. కృతి వాళ్ళని చూసి మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టారు అని అడిగింది అనుమానంగా. సుప్రజ కృతి ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను వద్దామంటే సర్జరీ ఒకటి ఉంది, వెళ్ళాలి, విశ్వ నీకు చెప్తాడు, టేక్ కేర్ విశ్వ.
కృతి జాగ్రత్త. ఓకే మమ్మీ నేను బయలుదేరుతున్నా అని హాస్పిటల్కి బయలుదేరింది. సూర్య బయట నుంచి కారు హారన్ కొడుతుంటే కృతి విశ్వతో పదండి మీ ముగ్గురు అక్కడ ఎన్ని తిప్పలు తెస్తారో అని. సరే అమ్మ వెళ్ళొస్తా అని బయటకు నడిచింది. కృష్ణ కార్ స్టార్ట్ చేయగానే కృతి సూర్య హనీకి దారిలో ఐస్ క్రీమ్ కొను అంది. మిత్ర ఇంట్లో 75 ఇంచెస్ టీవీలో హనీ మూవీ సాంగ్స్ చూస్తూ ఉంది. ఆ హాల్ అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్, అంతా చాలా రిచ్గా కలర్ఫుల్గా, చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. ఏదో మంచి అరోమా స్మెల్ రిలీజ్ అవుతుంది ఆరోమాటిక్ ఎయిర్ ఫ్రెషనర్ నుంచి. రిషి ఒక్కడే తన కారులో వచ్చాడు. మిత్ర ఎదురెళ్ళి రారా, ఎంత పెద్ద హీరో అయితే మాత్రం మరి అంత చిన్న చూప రావడం తగ్గించేసా అంది. రిషి ఎక్కడే, నా టైట్ షెడ్యూల్ నీకు తెలుసుగా అన్నాడు. వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి హనీ రిషి సాంగ్ చూస్తుంది. ఆ సాంగ్లో రిషి చాలా స్టైలిష్గా ఉన్నాడు. డ్యాన్స్ ఎరగదీస్తూ ఉన్నాడు. మిత్ర హనీ బేట ఇటు చూడు ఎవరొచ్చారో అంది. హనీ టీవీని రిషిని మార్చి మార్చి చూసింది. రిషి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. ఆ బుడ్డది అమ్మ లిషి టీవీలో నుండి ఎలా వస్తాడే అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది. రిషి నవ్వి నీకోసమే వచ్చాను అని ఎత్తుకోబోయాడు. హనీ రాకుండా ఐస్ క్రీమ్ తేలేదా అంది. ఏంటది అని అడిగాడు రిషి అర్థం కాక. మిత్ర ఐస్ క్రీమ్ అంది. ఓ రిషి ఓ నాకు గుర్తులేదు, అయితే నా దగ్గరికి రాదా అన్నాడు. ఏమో దాన్నే అడుగు, నేను వెళ్ళి కాఫీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళింది. రిషి హనీతో చూడు హనీ, ఐస్ క్రీమ్స్ తినకూడదు, జలుబు చేస్తుంది అన్నాడు. ఆ బుడ్డిది ఏం లేదు మా డాడీ టాబ్లెట్ ఇస్తాడు అంది. రిషి నవ్వి సరే కొనిస్తలే కానీ నీకు అందరికన్నా ఎవరిష్టం అని అడిగాడు. క్లూతి ఆర్తి అంది. ఎవరు అని అడిగాడు. క్లూతి ఆంటీ నీకు తెలియదులే అంది. రిషికి అర్థమై ఎందుకంత ఇష్టం అని అడిగాడు. మళ్ళీ ఎప్పుడూ ఐస్ క్రీమ్ ఇస్తుంది అందుకే అంది. ఈలోపు కృతి లోపలికి వచ్చింది. హనీ క్లూతి ఆంటీ అంటూ పరిగెత్తింది. కృతి రిషిని చూడలేదు. హనీని కిస్ చేసి ఐస్ క్రీమ్ ఇచ్చింది. హనీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. కృతి హనీ చూస్తూ నవ్వుకుంటూ వచ్చి రిషి పక్కనే కూర్చుంది.